ఇటివ్వండి. ఇదిగో. ఏంటమ్మా, నేను మీతో చిలక్క చెప్పినట్టు చెప్పాను కదా. అమ్మా, నువ్వు బాధపడకు. ఏమే వాడిని పిలుచుకురా. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. నేను బజార్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొట్టోడు నాతో చెప్పాడు. మీరెప్పుడొచ్చారు బావా? ఇప్పుడే వచ్చానులే. ఏంటి సడన్గా వచ్చారు బావా? సడన్ గా ఒక్కొక్కటి జరిగేటప్పుడు మరి రాక తప్పదుగా. ఏం జరిగిందని మీరంటున్నారు? అదే సారాయం అమ్మాయి మురుగన్ ఇక్కడికొచ్చి ఎందుకు దెబ్బలాడాడు? దంగాకి నీకు అసలు ఏ సంబంధం ఉంది? ఓహో, అయితే వీళ్ళు కబురు పెడితే మీరొచ్చారన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఆ అమ్మాయి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వడానికి మీకెందుకండి ఇంత ఆతృత? తనకి పెళ్ళిడొచ్చింది కదా, అందువల్లే. ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారేంటి? అదేం కాదు, తను మా కుటుంబంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది కదా. తన్ని ఒక మంచోడికిచ్చి పెళ్లి చేయడం అది కూడా మా బాధ్యతే కదా. ఇంతకాలం నా కూతురు మీ ఇంట్లో పెరిగిన దానికి ఇంతకు మించి వేరే ఉపకారం ఏమీ లేదు. తనకి పెళ్లి చేయడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. నా కూతురు పెళ్లికి మీ సాయం ఏమీ అక్కర్లేదు. తను నా కూతురు అయితే తన పెళ్లి చేయడానికి నాకెవరి సహాయమూ అక్కర్లేదు. మీరు తెలుసుకోండి, ఈ లోకంలో అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టినా కూడా నేను కనిపెడతాను. తాళి కట్టి నా భార్యగా నేను ఇక్కడ తీసుకుని వస్తాను. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్ళడానికి. తంగం, అమ్మా, నేను నీకొక మాట చెప్పడానికి వచ్చానమ్మా. నాతోనా? ఏంటమ్మా సంగతి? ఇక నువ్వు అప్పు దగ్గరికి రాకూడదు, అప్పుని చూడకూడదు. అమ్మా, నిన్ను నా కన్న కూతుర్లా చూసుకున్నాను, అందుకే నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళినా పర్వాలేదు. నా మీద ఒట్టేసి చెప్పు, వాడిని మర్చిపోతానని. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే నేనెక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను. వద్దు, నువ్వు చనిపోవద్దు. నువ్వు చనిపోతే వాడు చనిపోతాడు. వాడికి అంత ఇష్టం నువ్వంటే. నిన్ను వాడంతగా ప్రేమిస్తున్నాడు. వద్దు, వద్దు.
మీరు ధైర్యంగా వెళ్ళండి అమ్మా. ఇక మీదట నేను మీ అబ్బాయిని కలుసుకోను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నా అప్పు ఏట్రా నువ్వు అన్నీ ఎక్కించావా? ఎక్కించాం. సరే ఇప్పుడు కొంచెం మనం తాగుదామా? ఏంటన్నా నువ్వు పద తాగుదాం. ఆ, రేయ్ ఆ? నువ్వు వాళ్ళతోటే ఉండు. పోలీసులు గాని పట్టుకున్నారనుకో అప్పుడు మన గతే అదో గతే. ఆ. అవును అదే. రేయ్ చూసుకో. రాన్నా. ఏ లేమటే పాండన వచ్చాడు. అయ్యో, అది ఇదిగో ఉందన్నా, ఇది మన సొంత ఇల్లన్నా. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు. అన్నా ఇంకేం కావాలే? తంగా పాండన్న మనకు బాగా కావాల్సినాడు. ఆ గుడ్లు చేపలు అన్నీ పాండన్నకివ్వు. ఓ సూపేంటే అన్నా నే వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏందన్నా నువ్వు? వాళ్ళు మాత్రం కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏంటి ఏం బాగుంటుంది? నేను కూడా వెళ్తాను. మగోడంటే నీలో ఉండాలిరా. నువ్వు అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నావు. తంగా పాండన్న మన అతిథి, అతన్ని బాగా చూసుకోవాలా ఏంటే? ఆ? హే తంగా, నువ్వెందుకే మొహం ముడుచు కూర్చున్నావు? నాకు ప్రేమించావనుకో నేను మళ్ళీ నీకు తిరిగిస్తాను. ఇక్కడున్న కూరలు పల్లెల్లో పెట్టమ్మా. కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను నువ్వు బాగా సిక్కిపోయావు. ఇదిగో ఈ గుడ్డు తిను, లావతావు. నాకు గుడ్డే వక్కర్లేదు. అలా చెప్పకూడదు. నీకు వద్దంటే వదిలేసాయి, కానీ ఈ పాండుకి కావాలి గుడ్డు.